ఆమె కోడలను ప్రయాణమైంది అనగా దేవుడు అక్కడ దర్శించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ దర్శించిన అనుభవం నయోమి జీవితంలో ఆర్థిక తిరిగి రావడానికి కారణమైంది. దేవుడు నయోమిని అంటే ఎక్కడ దర్శించాడని వింది? ఆ మోయాబులో ఆ వార్తకు విన్న బెత్లెహేములో దేవుడు దర్శించాడు అని నయోమి మోయాబు దేశంలో విని ఆమెకు అప్పుడు బయలుదేరింది. కానీ ఆమె బెత్లెహేముకి రావడానికి బయలుదేరింది. మన జీవితాల్లో కూడా మనము బెత్లెహేం అనగా దేవునింటికి రావడంలో వెనకంజే వేయకూడదు. దేవుడు మనం దర్శించే దేవుడు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనం బలపరిచే దేవుడు. కాబట్టి మనం తిరిగి అనగా రావడం అనేది చాలా ఇష్టం. దేవుడికి ఇష్టం ఏంటంటే తిరిగి సమకూర్చబడడం అనేది ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి శ్రేష్టమైన విధానం ఆయనకి ఇష్టం. ఆమె వింది ఆరుదిగా బయలుదేరి మోయాబు నుంచి ఏడకొచ్చింది చెప్పండి, ఏడకొచ్చింది చెప్పండి, బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేము కానికి రావడం అనేది మనము చూస్తున్నాం. సమకూర్పు అనేది చాలా శ్రేష్టమైనది. ఈరోజు మన జీవిత ధ్యానంలో దేవుని వాక్యములు అనేక మంది ఉన్నారు. తిరిగి వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. దర్దాపుగా అనగా చాలామంది ఉన్నారు. ఒక 5 మంది ఉన్నారు. అయితే 5 మందిలో మనం ఒక్క వ్యక్తిని మన ధ్యానం కొరకై జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి స్పష్టంగా బిగ్గరగా చదవండి. అబ్రహాం తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడునున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. చదవండి. అబ్రహాం వెళ్ళి వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇక్కడ అబ్రహాము జీవితంలో అనగా మరి తిరిగి ఎక్కడి నుండి వస్తున్నాడంటే ఐగుప్తు నుండి అబ్రహాము ఏడకొచ్చాడు చెప్పండి? నెగేబునకు వచ్చెను. ఐగుప్తు నుండి అబ్రహాము తిరిగి రావడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా తిరిగి రావడం అనేది ఆశీర్వాదం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తూ ముందుకు సాగాలి. ఈయన తిరిగి వచ్చడం ద్వారా ఈయన జీవితంలో 5 ఆశీర్వాదాలు పొందాడు. అందుకని మన జీవితంలో జాగ్రత్తగా రాసి పెట్టుకుంటూ ఉండాలి. దేవుని వాక్యము అనగా మన జీవితంలో అబ్రహాము తిరిగి రావడం ద్వారా పొందిన ఆశీర్వాదాలు ఈరోజు అనగా మనం ధ్యానించబోతున్నాం. నయోమి ఏడకొచ్చింది చెప్పండి? మోయాబు నుండి బెత్లెహేముకు అనగా వచ్చింది. ఈరోజు మనం ఒకవేళ మోయాబు అనుభవంలో ఉన్నామేమో, లోకంలో ఉన్నామేమో, ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నామేమో అనగా తిరిగి బెత్లెహేం అనుభవంలోకి రావాలి. జ్ఞాపకం పెట్టుకోవాలి. మోయాబు అనేది మన జీవితాన్ని, జీవాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఈ 2 మాటలు గమనించండి. మోయాబు మన జీవితానికి ఏం చేస్తుంది? జీవము కోల్పోయేటట్టు చేస్తుంది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు కోల్పోయారు. ఎంతమంది చెప్పండి? 3 వ్యక్తులు. ఎవరు వాళ్ళు? ఎలిమెలెక్, ఆ తర్వాత మహ్లూను, కిల్యోను, 3 అనగా అక్కడ మరణం కనబడుతుంది. మోయాబులో జీవము లేదు, మోయాబులో ఆశీర్వాదం లేదు, మోయాబులో అనగా సాహసము లేదు, మోయాబులో నష్టం కనబడుతూ ఉంది. అలాంటి స్థలంలో నుండి అనగా నయోమి మాత్రం తిరిగి వచ్చింది. ఈరోజు అనగా బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల గృహము అని అర్థం. ఆ రొట్టెలో అనగా భుజించడం ద్వారా మనం జీవాన్ని పొందుతాం. బెత్లెహేము మనకు అనగా బలాన్ని, జీవాన్ని, మనల్ని బ్రతికించే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు తిరిగి బెత్లెహేముకు రావాలి. మనం మన ఆత్మీయ జీవితంలో మనం అనగా స్థిరపరచబడుతూ, ఆత్మీయంగా మనం బలపరచబడుతూ ముందుకు సాగాలి. ఎప్పుడు మనం బెత్లెహేముకు వస్తామని చెప్పండి? ఎప్పుడు వస్తాము? దేవుడు దర్శిస్తాడు. దర్శించినప్పుడు వినాలి. విని ఏం చేయాలి? మనము రావాలి. ఆర్థిక బెత్లెహేముకు మనం రావాలి. రండి ఇప్పుడు మొదటి అనుభవానికి వస్తాం.
అబ్రహాము జీవితంలో సమకూర్పులో వచ్చిన ఆశీర్వాదాలు అనగా మరి ఆ ఐగుప్తు నుండి అబ్రహాము తిరిగి వచ్చిన ద్వారా ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం, అబ్రహాముతో కూడా ఎట్లు గుడారములుండెను గనుక వారు కలిసి నివసించుటకు, ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించుటకు 4వ వచనం 4, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఈ మాట గమనించండి. మొదటి అనుభవం ఏంటంటే 4వ వచనంలో అనగా అబ్రాహాము ఏం చేశాడు చెప్పండి, చెప్పాలా మీరు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మొదటి అనుభవం తిరిగి వచ్చుడు ద్వారా ప్రార్థన జీవితంలోకి వచ్చాడు. తిరిగి వచ్చుడు ద్వారా అబ్రహాము ఏం చేశాడు చెప్పండి, ప్రార్థన జీవితంలోకి వచ్చాడు. నేను అనుకుంటాను ఐగుప్తులోకి వెళ్ళి నాకు ప్రార్థన చేశాడా, చేసినట్టు ఏమని రాయబడిందా చెప్పాలి నాకు. ఐగుప్తులోకి వెళ్ళాక ప్రార్థన ఉందా? లానిగా చూడండి, ఐగుప్తు అనే లోకం నీ ప్రార్థనను తొలగిస్తుంది, నీ విశ్వాసాన్ని తొలగిస్తుంది, నీ భక్తిని తొలగిస్తుంది. అనగా నీకున్న ఆత్మీయతను ఏం చేస్తుందంటే పూర్తిగా తీసివేస్తుంది. అందుకని మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం ఉండాలి. మన జీవితం, మన వైఖరి, మన విధానం అనగా మనం దేవుడు రక్షించినాక మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, అనగా లోకంలో ఉంటే ఎలా అయి ఉంటుంది అనే అనుమానం మనం తెలుసుకోవాలి. అబ్రహాము ప్రార్థన అనగా ఐగుప్తులో చేసినట్టు అనగా కనబడడం లేదు. అనగా ప్రార్థన చేసాడు, వెళ్ళాడు, మళ్ళా వచ్చినాక ప్రార్థన. ఈ మాట గమనించారా? ఆదికాండం 13వ అధ్యాయం అనగా 9వ వచనం 8వ వచనం. కాబట్టి అబ్రహాం 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకున్న చేరి ఆయనని మధ్య గుడారం వేసెను. అక్కడ యెహోవాకు కట్టి యెహోవా నామమున ఏం చేశాడు చెప్పండి, ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మా తర్వాత ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇంకా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. 10వ వచనంలో ఆ మాట 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన, ఆ దేశంలో కరువు భారం ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి. ఇప్పుడు ఈ మాట తలంపు ఏంటంటే ప్రార్థన చేసి ఆగిపోయి ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చినాక చెప్పాల ప్రార్థన. మధ్యలో ఏమి లేదు చెప్పండి, మధ్యలో ఏమి లేదు. ప్రార్థన కనపడటంలా, మధ్యలో సరైన సావాసం కనపడటంలా, మధ్యలో సరైన విధానం కనపడటం లేదు. ప్రియులారనిగా మన జీవితంలో కొన్నిసార్లు ఆరంభించిన అనుభవం అనగా కోల్పోతాం. ఆదికాండం 12 అనగా 8వ వచనంలో ఆరంభించినప్పుడు మధ్యలో ఆగిపోయినట్టుగా నీ నా జీవితంలో కూడా దేవుని సన్నిధికి ఆగిపోతాం, ప్రార్థనకి ఆగిపోతాం, దేవుని వాక్య విషయంలో అనగా అన్ని విధములుగా ఆగిపోయిన వారిగా ఉంటాం. ఈరోజు ఆగిపోయిన మేము ఎక్కడైనా అనగా తిరిగి సమకూర్చబడితేనే ప్రార్థన నీకు లభిస్తుంది. ఎప్పుడు ఆగిపోయింది ప్రార్థన? ఎప్పుడు ఆగిపోయింది దేవుని మందిరం? ఎప్పుడు ఆగిపోయింది దేవుని వాక్యం? అని ఎప్పుడు ఆగిపోయింది విశ్వాసంలో నమ్మకం? ఈరోజు ఏం కావాలా? తిరిగి సమకూర్చబడాలి. అబ్రహాము ప్రార్థనతో ప్రారంభించాడు. తర్వాత తిరిగి మళ్ళా ఏం చేస్తున్నాడు? ప్రార్థనతో సమకూర్పులు ఏమని చెప్పండి, ప్రార్థనలోకి వచ్చాడు. ప్రార్థన ఎంత శ్రేష్టమైంది. కొన్నిసార్లు ప్రార్థన విషయమై మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం. చిన్నదే కదా అనుకుంటాం. నీ వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి నీ జీవితంలో నువ్వు కోల్పోకూడదు. దేవుని సన్నిధి అంటే కూడా విలువియాలి, జ్ఞాపకం పెట్టుకో. ఆ సన్నిధి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. సమయానికి మన జీవితాల్లో ప్రభుని ప్రేమించేది నేర్చుకోవాలి. ఆయన అప్పుడు మనం ప్రేమిస్తాడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. ఆయన
రండి ప్రార్థన గురించిన సందర్భాలు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7:5. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. చదవండి. వారు మిస్పాలో కూడుకొని కుమ్మరించి ఆ దినము ఉపవాసం నుండి ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు న్యాయము తీరుస్తూ వచ్చాడు. ఆయన వారి కొరకే ప్రార్థన చేస్తూ వచ్చాడు. వారి ప్రార్థన, సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. వాళ్ళు కూడా కోరారు. ఏమని కోరారంటే, అయ్యా మా నిమిత్తం నువ్వేం చేయాలి చెప్పండి, మా నిమిత్తం నువ్వేం చేయాలి, ప్రార్థన చేయి, మా నిమిత్తం నువ్వు ప్రార్థన చేయమని కోరారు. చూడండి, ఆ ప్రార్థనకు రిజల్ట్ 13వ వచనం. ఇలాగున ఫిలిష్తీయులు ఆగిపోయారు. ఆయన సమూయేలు నిన్న దినములన్నిటిను యెహోవా హస్తము ఎట్లుందంట చెప్పండి. యెహోవా హస్తం ఎట్లుందంట? ఫిలిష్తీయులకు విరోధంగా ఉందంట. దేవుడు ఆ రీతిగా కాపాడుతూ వచ్చాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈనాడనిగా నీకు నాకు కూడా ప్రార్థన ఎంత అవసరము. విజయాన్ని ఇచ్చే ప్రార్థన, దేవుని హస్తం తోడుగా ఉండేటట్టు చేసే ప్రార్థన. సమూయేలు వారి కొరకే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎంతమంది అనగా మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? దేవుని ప్రజల కొరకు, దేవుని సేవకుల కొరకు, అనేక రోగుల కొరకు, లేదా అనేకమైన బలహీనుల కొరకు. అనగా ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనుభవం మన జీవితంలో. అబ్రాహాము తిరిగి వచ్చిన ద్వారా ప్రార్థనలోకి వచ్చాడు. ఈనాడు నువ్వు కూడా ప్రార్థనలోకి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఒక వచనం చూసి 2వ భాగంలోకి వెళ్దాం. కీర్తనలు 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగుని ఆజ్ఞాపించును. రాత్రి వేళ వాని గుర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అనగా ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ప్రార్థన ఎలా ఉంటుంది మనం చెప్పండి? అనగా తోడుగా ఉంటుంది. ప్రార్థన మన జీవితంలో తోడుగాను మనం నడిపించేదిగా ఉంటుంది. ప్రార్థన దేవుని వాక్యంలో ఆర్థిక మనకు ప్రార్థన తోడుగా, ఆయా భక్తులకు ప్రార్థన తోడుగా ఉంది. ప్రార్థన మనం నడిపించేదిగా మన జీవితాల్లో. కొన్నిసార్లు అనగా తోడుగా ఉన్న అనుభవంలో అనేకమైన విషయాలు. యోసేపు ఉన్నాడు, చూస్తే అనేకమైన సంగతులు. అనగా ఆయనకి ఆయన శ్రమంలో, ఆయన కష్టాల్లో ఆయన తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉండడం ద్వారా మనము వర్ధిల్లుతాం. ఏ మనుషుని కాదు, ఏ వ్యక్తి కాదు. ఆదికాండం 39 మొదటి వచనంలో యోసేపు దేవుడు తోడుగా ఉండి ఆయన వర్ధిల్ల చేశాడు. ఆదికాండం 39 మొదటి వచనం దయచేసి చూడండి. యెహోవా యోసేపునకు తోడైనను గనుక వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట నుండెను. ఆ భాగంలో మనం చూస్తున్నాం. యెహోవా యోసేపునకు ఏమైనాడంటే తోడుగా ఉన్నాడు. అనగా తోడుగా ఉండడం ద్వారా యోసేపు ఏమైనాడు చెప్పండి? వర్ధిల్లుతూ వచ్చాడు. ఈనాడు ఎంతగా వర్ధిల్లుతున్నాం ఆత్మీయంగా? నిజంగా మన విశ్వాస జీవితంలో ఆత్మీయంగా మనం వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అనగా కొన్నిసార్లు మనం వర్ధిల్లాలన్నప్పుడు, కొన్నిసార్లు అనేకులు అనేక వర్ధిల్లుతున్నప్పుడు కొన్నిసార్లు తట్టుకోలేం. మనం ఆత్మీయంగా వర్ధిల్లే వారిగా మన జీవితాల్లో ఉండాలి. ప్రార్థనలు, విశ్వాసంలో అనగా వర్ధిల్లే అనుభవాన్ని మనం కలిగి ముందుకు సాగాలి. వర్ధిల్లుడానే మాత్రం మనం చాలా శ్రేష్టమైనది. ఎలా వర్ధిల్లుతున్నాం? దేనిలో వర్ధిల్లుతున్నాము? అనే లోకంలో వర్ధిల్లుతున్నామా, లేదా ప్రభువులో వర్ధిల్లుతున్నామా? భూ సంబంధమైన వాటిల్లో, లేదా అనేకమైన పనికిరాని వాటిల్లో, అనేక మానవుని మన జీవితంలో అనేకమైన వాటిని కలిగి ఉండి అలా కాదు, ప్రభువులో మనము వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే ఒక మాట ఉంది బైబిల్లో. అనేక ఒక మాట ఉంది. ఎలాగంటే మనం వర్ధిల్లాలంటే
చూడండి రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 26 5వ వచనంలో యెహోవాను ఆశ్రయించాడు. చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించిన గనుక యెహోవాను ఆశ్రయించినంత కాలము అనగా దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? ఎవరో తెలుతారు చెప్పండి? ఒక మాట, ఎవరో తెలుతారు చెప్పాలి? ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. నువ్వు దేవుని ఆశ్రయించకపోతే, ఆయనకి లోకాన్ని ఆశ్రయిస్తే, ఆయనకి భూ సంబంధమైన వాటిని ఆశ్రయిస్తే ఆయనకి నువ్వు వర్ధిల్లలేవు, ఏమాత్రం కూడా పైకి రాలేవు. అనగా నువ్వు ఆర్థికంగా అనగా ఆత్మీయంగా బలహీనరాలు అవుతావు. యెహోవాను ఏం చేయాలి చెప్పండి? ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయిస్తే మనం ఏమవుతామంటే వర్ధిల్లే వారిగా మనం ఉంటాం. ఈ అనుభవంలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అబ్రాహాము జీవితంలో అనుభవం. రెండవ మాటకు మనం వద్దాం. దేవుని వాక్యంలో రెండవది ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం చదవండి దయచేసి. ఆదికాండము. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నువ్వు కన్నులెత్తి నువ్వున్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. అనగా రెండవ అనుభవం ఏంటంటే ఐగుప్తు నుంచి అబ్రాహాము తిరిగి వచ్చిన ద్వారా లోతును ఏం చేశాడు చెప్పండి? ఇక్కడ చెప్పాలని విన్నాను. ఏం చేశాడు? విడిచిపెట్టాడు. లోతును విడిచిపెట్టాడు. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని వినాలి. అనగా ఎక్కడెక్కడో మనం మనసు పెట్టుకోకూడదు. అనగా లోతును విడిచిపెట్టాడు. తిరిగి వచ్చిన ద్వారా ఏమైనాడని చెప్పండి? లోతును విడిచిపెట్టాడు. కనుక లోతును విడిచిపెట్టాడు. ఇక్కడ రెండవది అనగా లోతును విడిచిపెట్టడం. ప్రియులారా, భూ సంబంధమైన వాటిని మనం ఏం కావాలా? విడిచిపెట్టుట. 14వ వచనం అంటే దీని అర్థం ఏంటంటే వేరైన అనుభవం. ఏం చెప్పాలా? ఏమనుభవం చెప్పండి? ఇది వేరైన అనుభవం. లోతును విడిచి ఏమైనా వేరైపోయాడు. అనగా లోతు నుండి వేరైపోయినాడు అబ్రాహాం. ఈ మాట గమనించాలి. ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు చెప్పండి? ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు మనతో? ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు? రెండు విషయాలు. మనం ఆయన మాట వింటే మనతో ఆయన మాట్లాడతాడు. ఇక్కడ అబ్రాహాంతో ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి? అబ్రాహాంతో ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి? లోతును విడిచిపెట్టినాకనే దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? లోతును విడిచిపెట్టాడు. మనం కూడా ఈ భూ సంబంధమైన లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టకపోతే ఆయన మనతో ఏం చేయడు? మాట్లాడలేడు. అది అప్పుడు అన్నాడు అక్కడ 14లో ఏమంటాడంటే నువ్వు తూర్పు, దక్షిణము, ఉత్తరము, పడమట చూడు. ఇదనగా వ్యాపించుట, విస్తరించుట. ప్రత్యేకమైన జీవితం అనేది ఎంత అవసరం. ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండడం చాలా అవసరం. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ప్రత్యేకత. విడిచిపెట్టడం ద్వారా అనగా ఆయన తిరిగి వచ్చిన ద్వారా ప్రత్యేకమైన అనుభవంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన అనుభవంలోనికి వస్తున్నాడు. అని ఈ భాగంలో ప్రత్యేకమైన అనుభవం. కొన్ని మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం దయచేసి చూడండి, చదవండి. 3:8 ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8. అంతటా ఆమాను నీ రాజ్య సంస్థానములన్నిటను జనుల్లో ఒక జాతిని జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధుల సకల విధులకు వేరుగా ఉన్నవి. చాలు. కనుక వారి యొక్క విధులు ఎలా ఉన్నాయి చెప్పండి? వాళ్ళని వేరుగా ఉన్నాయి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది.
వారి మాటలు వేరుగా ఉన్నాయి, వారి నడవడి వేరుగా ఉంది, వారి ప్రవర్తన వేరుగా ఉంది, వారి జీవితం వేరుగా ఉంది. అనగా వారు మార్పు చెందిన వ్యక్తి, అనగా వారు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడ్డారు. మన జీవితంలో కూడా దైవికంగా మనం ప్రభువులు వస్తే ఇలాగా అనగా ఇజ్రాయెల్ అంటే ఒక మాట ఉన్నాయి, ఏమనుందంటే అక్కడ అని వీరు విధులు ఎలా ఉన్నాయి చెప్పండి, విధులు ఎలా ఉన్నాయి చెప్పండి ఒక మాట. అసలు ఆ మాట ఎప్పుడు సకల జనులకు ఎట్లని అంట వేరుగా ఉంది. మనం కలిసిపోతాం. లోకం కావాలి మనకు, దేవుడు కావాలా? చూసారా, అన్నీ కావాలి మనకు, అన్నీ మనం అనగా కలిగి ఉంటాం. వాటిని అలా కలిగి ఉండకూడదు, వేరుగా మనం ఉండాలి. ఎంత విశ్వాసమైన కొన్నిసార్లు వివాహాలు వచ్చినప్పటికీ ఏం చేస్తారంటే కొన్ని పర్యాములనగా అన్ని విధానాలుగా చూస్తాము. ఆ తర్వాత కార్డులకు కూడా ఏం పోస్తారు తెలుసా, కార్డులకు కూడా పసుపు పోస్తారు కదా. చాలా కొన్నిసార్లు చూస్తుంటే బాధ వేస్తుంది. వేరుగా ఉండాలా. కొన్నిసార్లు అనగా రోజులు ఎవరైనా చనిపోయారంటే రోజులు, వాటిని కూడా అనగా వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మన జీవితమే ఒక వేరుగా ఉండాలి. అనగా అక్కడ సాక్ష్యం ఏముందంటే వారి విధులు ఎలా ఉన్నాయంట, వాళ్ళు చాలా వేరుగా ఉన్నారే, వారి విధానమే ప్రత్యేకంగా ఉంది అన్నట్టు. లోకంలో మనకు మాదిరిగా ఉండాలి. అందుకే తిమోతికి చెప్తాడు ఒక మాట పౌలు, ఏమంటాడు? 1 తిమోతి 4:11 దయచేసి చూడండి, చదవండి. 1 తిమోతి 4:11 నీ యవ్వనమును బట్టి ఎవరినో తృణీకరింపనీకుడి కానీ మాటల్లోను, ప్రవర్తనను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకి ఎట్లుండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి. మనం ఎక్కడున్నా మాదిరిగా ఉండాలి. కొంతమంది అనగా మాదిరిగా ఉండలేరు, కలిసిపోతాం. ఎలా మాదిరిగా ఉన్నాం మనము? లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం ఉన్నామా? ప్రత్యేకంగా ఉండాలా, మాదిరిగా ఉండాలా? మన ఇద్దరు చూసి మనలను నేర్చుకోవాలి. మనం చూసి అరే వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, వీళ్ళు అనగా ప్రేమ కలిగిన వాళ్ళు, వీళ్ళు దయ కలిగిన వాళ్ళు, అని వీళ్ళు కనికరం కలిగిన వాళ్ళు, వీళ్ళ మాటలు వేరుగా ఉన్నాయి, అని వీళ్ళ విధానం వేరుగా ఉంది, వీళ్ళు చాలా అని నేర్చుకోవాలి. కొన్నిసార్లు జీవితాలు కనబడవు. ప్రభు మనం చూడాలని కోరుతున్నాడు. అందుకని వేరుగా పేతురు ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:11 చూడండి, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2:11 అయితే కేఫా అంతియోకైకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడింది కనుక నేను ముఖాముఖిగా ఏలేనిగా కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేర్చుండెను, కానీ వారు రాగానే వేరైపోయాడంట. ముందే వాళ్ళతో కలిసిపోయాడు, ముందు వాళ్ళతోనే భోజనం చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? ఆ తర్వాత వేరుగా వచ్చాడు. మన జీవితాల్లో వేరుగా మనం ఉండాలి, కలిసిపోవడం కాదు. ఏదో ప్రజలు ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రజలు లేనప్పుడు ఒక రకంగా మన జీవితాలు ఉండకూడదు. ఇప్పుడు ఒకటే రీతిగా ఉండాలి, ఒకే విధానంలో మనం ఉండాలి. అనగా మన జీవితంలో అనగా మార్పు కలిగిన జీవితముగా మనం ఉండాలి. ఒకటే విధానంలో మనం ముందుకు సాగాలి. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కేఫా అంటే పేతురు అతడు అన్ని జనులతో భోజనము చేర్చును. అన్ని జనులతో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన భోజనం చేస్తున్నాడంట. కలిసిపోయిన వాడిగా ఉన్నాడు. అలా ఉండకూడదు. అలా కలిసిపోతే ఆయన మనలో సంచరించడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6:18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలై ఎందురు. ఎప్పుడుంటాడు? కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి
ప్రత్యేకముగా ఉండుడి. చదవండి. అపవిత్రమైన దాని నుండి ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. వారి మధ్యలో నుండి మీరు ఏం కావాలా? వేరుగా ఉండాలి. వెలుగునకు చీకటికి ఏమి వద్దు. విశ్వాసితో అవిశ్వాసికి పాలు వేరుగా ఉండాలి. మన జీవితంలో వేరుగా ఉంటే అప్పుడు ఆయన అంటాడు అక్కడ, నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను అనే వారితో ఈ రీతిగా ఉంటాను. సంచరించే దేవుడు, ప్రభు చూపించే దేవుడు ఆయన. జ్ఞాపకం పెట్టుకోండి మన జీవితంలో. ఆయన ఆ రీతిగా సంచరించాలని, మనతో మాట్లాడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. పిల్లలు ఈ అనుభవాల్లో మనం ప్రత్యేకంగా ఉందాం. మూడో విషయానికి వద్దాం. ఆది కాండము 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాం గుడారము తీసి ఇంట్లోనున్న మమ్రే దగ్గరున్న సింధూర వృక్షమునకు దిగి అక్కడ యెహోవాకు ఏం కట్టాడు చెప్పండి? ఆయన బలిపీఠం కట్టాడు. జ్ఞాపకం పెట్టుకొని మాట. మూడోది, సహవాసంలోకి వచ్చాడు అబ్రహాం. మూడో అనుభవం ఏంటంటే, అనగా హెబ్రోను అంటే అర్థం ఏం చెప్పండి? సహవాసం అని అర్థం. హెబ్రోను అంటే సహవాసం. అబ్రహాము అనగా సహవాసంలోకి వచ్చాడు. అబ్రహాం అనగా సహవాసంలోకి వచ్చాడు. కారణం ఏంటి? ఐగుప్తుని విడిచిపెట్టడం ద్వారా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చడం ద్వారా ఈ అనుభవంలోనికి అబ్రహాం వస్తా ఉన్నాడు. సహవాసం అనేది కూడా ముఖ్యం. ఎలాంటి సహవాసం ఉండాలో తెలుసా? నిజంగా మనము దేవుని బిడ్డలంటే ఆయనకు ఆత్మీయంగా ప్రేమ కలిగిన వాళ్ళతో ఉండాలి. ఎవరంటే వాళ్ళతో ఉన్నామంటే వాళ్ళు ఎన్ని మనకు వస్తాయి, మనలో ఉన్నది మొత్తం బయటకు పోతుంది. జాగ్రత్త అని సహవాసం. అనగా భక్తి కలిగిన వాళ్ళ, ప్రార్థనా పనుల వాళ్ళ, అనగా విశ్వాసం కలిగిన వాళ్ళ, అనగా నేను చేయడం ద్వారా నాకు మేలా, అనగా నష్టమా ఏంటనేది మన జీవితాల్లో ఏం కావాలి? మనము ఎరిగి నడవాలి. లేకపోతే అనగా నా భక్తి పోతుంది, నా విశ్వాసం పోతుందని ఎరిగి మనము జాగ్రత్తగా ముందుకు ఏం చేయాలి? అడుగు వేయాలి. సహవాసము అనేది కలిగి ఉన్నాడు. అబ్రాహాం వచ్చాడు. తిరిగి సమకూరుకుని అబ్రాహాం సహవాసంలోకి వస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ సహవాసం ఉండాలా? అపోస్తలుల కార్యములు 2:42 వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారంట. ఎలా ఉన్నారని చెప్పండి? ఆది సంఘం ఎలా ఉందంట? నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి బలలో పాల్గొంటున్నారా? చెప్పండి. ప్రతి ఆదివారం, ప్రతి ఆదివారం వాళ్ళు ఏమవుతున్నారంట బలలో? అది అనగా మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయటి యందును ఏం చేస్తున్నారంట? ఎడతెగక. ఆ సంఘం ఆరతికి ఎడతెగక ముందుకు సాగుతూ వచ్చింది. ఎడతెగక వాళ్ళు సాగుతూ వచ్చారు. ఆరతిగా సహవాసాన్ని కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము చూడండి, 24వ వచనం చదువుతుంది. మన ప్రభు అయిన యేసును 4:24 వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోనే సమస్తమును. ఎలాంటి వాడని చెప్పండి? 24వ వచనంలో వారు ఏక మనసుతో ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. కొన్ని అనగా పరిస్థితుల్లో, కష్టాల్లో ప్రార్థన అంటే కలిసి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అని ఒక శ్రమ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం కలిసి ప్రార్థన. కొన్ని పర్యాయంలో శత్రుడు ఏం చేస్తాడంటే కలిసి ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు. కొన్నిసార్లు సాధారణ చేసే పని అనగా కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితాల్లో ఆత్మీయంగా కలిసి ఈ రీతిగా లేకుండా చేయడానికి చేస్తాడు. అనగా అతిగా బలహీనంగా చేయాలని చేస్తాడు. మనుషుల్ని అనగేదో మానవుల్ని రకరకాలుగా అనేకమైన వాటితో నష్టపోతూ ఉంటారు. మన ద్వారా
అనేకులు నష్టపోకూడదు. అనగా మన పిల్లల మన జీవితాలకు కలిసి రావడం మంచిది. అనగా అక్కడ పరిస్థితులు శ్రమలు వచ్చినాయి. అనగా పేతురు యోహానుల్ని తర్వాత పట్టుకున్నారు, బంధించారు. అనగా వాళ్ళని బెదిరించారు, రకరకాల హింసించారు. అయినా కానీ వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోయారు. యెరూషలేముకి వచ్చాక అన్ని సంగతులు అనగా దేవుని ప్రజలతో చెప్పుకొని పంచుకుంటూ ఆరుదిగా ఏక మనసుతో ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ఈనాడు మన జీవితంలో ప్రార్థన ఉందా? అనుభవం ఉందా? అనగా మనం కూడా అలాగా ఏక మనసుతో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా జరిగిన కార్యం ఏంటంటే 4 అపోస్తలుల కార్యం 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ఏం చేశారంట? ధైర్యంగా. ఆ ప్రార్థన ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది చెప్పండి? ధైర్యాన్ని తెచ్చింది. దేవుని వాక్యాన్ని ఏం చేశారంట? ధైర్యంగా బోధించారు. అనగా వారి జీవితంలో ఆ ప్రార్థన వారిని అలాగ ధైర్యపరిచింది. వారు అదే దేవుని దగ్గర ప్రార్థించారు, ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించారు. కొన్నిసార్లు మన జీవితాలు బోధించడం ధైర్యంగా. అనగా కొన్నిసార్లు ఒకవేళ ధైర్యంగా బోధించి గట్టిగా చెప్పామనుకో ఏమంటుందంటే నా గురించే చెప్పారు, నాకే చెప్పారు. కొన్నిసార్లు అలా మన జీవితాల్లో ఉండకూడదు. పిల్లారా వాడు ధైర్యంగా బోధించారు. ఈనాడు మనం కూడా ఇలాంటి అనుభవం ఉండాలి. ఒక విశ్వాసకి కనీసము రోజులో ఒక వ్యక్తికైనా మనం సువార్త చెప్పండి, చెప్పాలా లేదా? అనే ఒక సువార్త చెప్పాలి. ఏ సువార్త? యేసును గురించిన సువార్త. పనికిరాని సువార్త కాదు, పనికిరాని మాటలు కాదు. ఆ ఇంటికి లేకపోతే అక్కడక్కడ పనికిరాని మాటలు చెప్పుడు ద్వారా ఆ పనికిరాని మాటల ద్వారా ఏమవుతావు తెలుసా? ఎక్కువగా భక్తిహీనురాలు అవుతావు. తిమోతికి రాసిన పత్రిక రండి. అనగా ఆ మాటల ద్వారా ఏమవుతావు? 2 తిమోతి 2 తిమోతి 2వ అధ్యాయం 16 అపవిత్రమైన వచ్చి మాటలకు విముఖుడవై ఉండుము. అతి మాట్లాడువారు మరి ఎక్కువగా ఏమవుతారు? నీ నోట అపవిత్రమైన మాటలు రానికూడదు. ఇతరుల గురించి కానీ అనగా ఏవే విషయాలు కానీ దేవుని సాకుల గురించి కానీ పెద్దల గురించి కానీ సంఘాల గురించి కానీ అనగా అనాలోచనగా అజాగ్రత్తగా ఏది కూడా ఏ వ్యక్తిని గురించి అనగా మాట్లాడే హక్కు అనగా మనకి లేదు. ఏం బోధించాలో వాక్యమే బోధించాలి. ఆయన గురించే మాట్లాడాలి. వాడు ధైర్యంగా ఏం చేశారంట? బోధించారు. నీవు నేను ఏం బోధిస్తాం, ఏం చెప్తున్నాం అనగా మనం కూడా ఈ అనుభవంలోకి మాదిరిగా రావాలని. అయ్యో ఈ సహోదరునిగా ఉదయం లేస్తే ఏదో ఒక వ్యక్తి స్వార్థ చెప్తాడే, ప్రార్థన చేస్తాడు, ఇలాగా అలాగా. మనం గురించి ఏముంది? సహోదరుడా సహోదరా ఊరా వచ్చి పనికిరాని వాళ్ళు అనే బిరుదు తెచ్చుకోకూడదు. తీర్మానాలతో వెళ్ళాలి. అలాంటి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ అనుభవం చాలా మంచిది. అందుకని సావాసము దేవుని వెడలుతుండాలి. మనకి వీళ్ళారా ఆ అనుభవంలోకి రావాలా. తిమోతికి చెప్తాడు పౌలు ఒక మాట, తిమోతి నువ్వు దేవుని ప్రజలతో ఉండు, జాగ్రత్తగా ఉండు, నీ విశ్వాసం కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, ఈ లోకంలో జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఆ మాట చదివి 4 భాగాన్ని పొందాం. 1 తిమోతి 2:21 నీ యవ్వన హెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు. తిమోతి అనగా నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ప్రార్థన చేయవారితో ఉండు, అనగా నువ్వు విశ్వాసం కలిగిన వారితో ఉండు, నిన్ను ప్రేమించే వారితో ఉండు, నీకు సాయం చేసే వారితో ఉండు, అనగా నేను బలపరిచే వారితో ఉండు. ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఎంతగా చెప్పండి. ఎందుకు చెప్తున్నాడు? పౌలు ద్వారానే చెప్పాలా.
తిమోతిని ఏం చేశాడు దేవుడు? పౌలు ద్వారానే తిమోతి రక్షణలోకి వచ్చాడు. ఎవరి ద్వారా చెప్పండి? పౌలు ద్వారా తిమోతి ఏమైనాడు? రక్షణలోకి వచ్చాడు. అందుకని ఆయన స్థిరంగా ఉండాలని, ఆయన బలంగా ఉండాలని, ఆయన ప్రభువులో అణిగేలా ఉండాలని కోరుతూ ఉన్నాడు. జీవితంలో మనం కూడా అలాగా ఉండాలి. మనము ఇతరులను కూడా ప్రోత్సహించాలి, ఇతరులను బలపరచాలి, ఇతరులను అనగా ఆత్మీయంగా ఎదిగేటట్టుగా మనము చూడాలి. 2:4 ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మకంలోకి వచ్చాడు. 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాములు తిరిగి వచ్చినాక ఈ సందర్భాలు మనం చూస్తున్నాం. నమ్మకంలోకి వచ్చాడు. అబ్రహాం దేనిలోకి వచ్చాడు చెప్పండి? చెప్పాలి మీరు. నమ్మకం. 15:6 అనగా అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మకంలోకి వచ్చాడు. ప్రియులారా, అనగా ఆయనను మనం సంపూర్ణంగా నమ్మాలి. కొన్నిసార్లు దేవుని మీద నమ్మకం ఉండదు. కొన్నిసార్లు అనగా దేవుడు మన హృదయాల్లో కొన్నిసార్లు ఉండడు. ఎప్పుడు నమ్మకం వస్తుంది చెప్పండి? ఆయన మీద మనం విశ్వాసము ఉంచాలి, అప్పుడే నమ్మకం. కొన్నిసార్లు మనకి అనగా అన్ని విషయాలు అపనమ్మకం. అనగా దేవుడు ఉద్యోగం ఇస్తాడో లేదో, దేవుడు భవిష్యత్తు విషయంలో సాయం చేస్తాడో లేదో, లేకపోతే దేవుడు చదువులో కృపిస్తాడో లేదో, లేకపోతే అనేక విషయాల్లో చేస్తాడో లేదో, అనగా నన్ను దేవుడు కాపాడుతాడో లేదో అని బలహీనులు కాపాడు. నమ్మకము కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడి కీర్తన 25 నువ్వు నమ్మకంగా ఉంచే, అంటే నమ్మిక ఉంచితే. కీర్తన 120 యెహోవా నాకు నెత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మికించున్నాను. నన్ను సిగ్గుపడి నీకు నమ్మికుంచువారు ఏం చేయాలి చెప్పండి? సిగ్గుపడరు. అనగా నమ్మకము ఉంచే అనుభవంలో అనగా మనం సిగ్గుపరచబడం, అనగా మనం సిగ్గుపడం. ఆయన సిగ్గుపడని జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో దేవుడు బలపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. నమ్మిక ఉంచు, అప్పుడే ఆశీర్వాదం. దేవుని వాక్యంలో మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5:36 అక్కడ ఒక మాట అంటున్నాడు యేసు ప్రభు. 5:36 ఆ దినమే సాయంకాలమైనప్పుడు యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు వారితో చెప్పాను. 36వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకు, మానవుని మాట నీకు అని ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మాటకు, మానవుని మాటకు. మానవుని మాట జీవాన్ని కోల్పోయేటట్టు నిరుత్సాహాన్ని తెస్తుంది. దేవుని మాట జీవాన్ని వస్తుంది. ఒక మాట మనం అక్కడ చూస్తున్నాం. ఏముందంటే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టద్దు, మా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పేసి. నువ్వు అనగా ఏమాత్రం భయపడు, నమ్మిక ఉంచు. అనగా రీతిగా ఆయన బలపరుస్తున్నాడు. మనము కొన్ని పర్యాయములు బలహీనులను అనేకమైన అనగా విధానాలుగా మనం కూడా ఆయన బలపరిచి, ధైర్యపరిచి, భయపడుకు, అనగా కృంగిపోకు, అనగా ప్రోత్సహించు, అనగా దేవుని ఇంటిలో కుటుంబంలో ప్రోత్సహించాము మన జీవితాల్లో రావాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే నిరుత్సాహపరుస్తుంటాం, కృంగిపోయేటట్టు చేస్తారు కదా. అనగా దేవుని ఇంటికి అన్ని విషయాల్లో మనం ప్రోత్సహించే అనుభవం మంచిది. దేవుడు అనగా అనేకులను బలపరిచేవాడు. నువ్వు నేను కూడా మన జీవితాల్లో ఎలా ఉండాలి? అనగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారి. నువ్వు ఎంతమందితో చెబుతున్నావు? భయపడవద్దు, దిగులు పడవద్దు, అనగా తర్వాత దేవుని దగ్గరికి, దేవుని సేవించడంలో, దేవుని సన్నిధానంలో, దేవుని కార్యాల్లో ప్రోత్సహించే విషయాలు మన ద్వారా సంఘం ప్రోత్సహించబడాలి. ఇతరులను కూడా మనం ఇంకా తీసుకుందాం, ఆత్మీయంగా బలపరచాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవంలోకి రావాలి. కొన్నిసార్లు మనం చేయలేము. సేవకులను కూడా బలపరచాలి.
అనగా సావుకులుగా మేము బలపరచాలా. అప్పుడే అనగా సంఘం అనగా క్షేమాభివృద్ధిలోకి వెళ్తుంది. నిరుత్సాహం అనేది కనపడకూడదు. జ్ఞాపకం పెట్టుకొని అనుభవంలో మనం ముందుకు సాగాలి. పిల్లరా, ఆయన నమ్మిక 3 తిమోతి 6:17 ఆ 3 తిమోతి 6:17 దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుక సమస్తమును మనకి ధారాళంగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. చూడండి, తిమోతి చెప్తా ఉన్నాడు పౌలు, తిమోతి నువ్వు ఇతరులు కూడా చెప్పాలంటున్నాడు. ఎంత మంచి మాట. ఏమంటున్నాడంటే 17లో అనగా ధనముందు నమ్మిక ఉంచుక దేవుని యందు ఏముంచాలి? ధారాళంగా దయచే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచు. నీ ఆరోగ్య విషయమై, నీ అక్కర విషయమై, నీ కొరతల విషయమై అనగా నీకు అన్ని విధములుగా ఆయన సమస్తమును సహాయం చేయగలడని ఆయన యందు నమ్మిక ఉంచు. దేవుడు నీకు అనగా మనకు సహాయం చేసేవాడు. యెషయా 49 41 9 10 ఏముందంటే ఏమని రాబడిందంటే భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకునేవాడా నువ్వు నా దాసుడు అనియు నేను నువ్వు వేక్షంగా ఏర్పరచుకోండి అనియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడైనాను, భయపడకము, నేను నీ దేవుడైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడను నేను. ఎంత మంచివాడు. నీ దేవుని రక్షణాస్తముతో నిన్ను నేనేం చేస్తాను? ఆదుకుంటాను. ఎవరు ఆదుకోకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు సాయం చేయకపోయినా దేవుని వాగ్దానం నీకు సాయం చేయవాడను నేనే. మనుష్యుడు అనగా నీకు సాయం చేయకపోవచ్చు, అనగా నీకు నేను సాయం చేస్తానని అంటున్నాడు ప్రభు. ఎన్నో పర్యాయములు మన జీవితాల్లో అక్కడ ఇశ్రాయేలు యాకోబు వాడు అనగా బబులోను వెళ్ళక ముందే సందర్భాలు వాగ్దానాలు దేవుడిస్తూ మాట్లాడుతున్నాడు. నీకు సాయం చేయవాడు నేనే, నీతో దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటా. మనం అనగా ఆదుకునే దేవుడు ఉన్నాడు, సహాయం చేసే దేవుడు. అదే సమయంలో ఒక మాట ఉంది అక్కడ. ఈ చెయ్యాలంటే ఒక మాట ఉంది, చాలా ఉండే కానీ ఒక్క మాట ఉంది అక్కడ. ఏముంది తెలుసండి? నీవు నా దాసుడని. అక్కడ ఏముంది చెప్పండి? మొదటి వచనంలో నువ్వు చదవండి. నువ్వు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నాను. నువ్వు నా దాసుడు. ఎట్లుండాలి చెప్పండి? మనము ఆయన దాసులంగా, దాసురాలంగా ఉండాలి. మృదువైన వారిగా, ఆయన బిడ్డలంగా, ఆయన ప్రజలంగా, రాళ్ళులాగా ఉండకూడదు. మనం ఎట్లుండకూడదు చెప్పండి? ఎట్లుండకూడదు చెప్పలేంటి? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలా ఈ అనుభవం రావాలి. నువ్వు నా దాసుడు. దాసుడు అంటే దీనుడు. దాసుడు అనేది ఒక భాగం. దాసుడు అనేది చాలా శ్రేష్టమైన భాగం. దాసుడు అంటే దీనుడు. చూడండి ఎలాంటి వాడంట? దీనుడు. ఆర్థిగా లోపడడం, దీనులంగా మన జీవితాల్లో మనం ఉండాలి. కాబట్టి ఇటు అనుభవం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. నమ్మకం ఆయన యందు మనం ఏముంచాలా? ఒక మాట చదివి 5వ భాగంలో పొందాం. మార్క్స్ వార్త 9:23 మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23 చదవండి. 9:23 అందుకేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు చదువు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా వేడుకుంటున్నాడు. మనకి అపనమ్మకం ఎక్కువ, నమ్మకం తక్కువ. ఎప్పుడు అపనమ్మకం ఎక్కువ, నమ్మకము తక్కువ. అవిశ్వాసం ఎక్కువ, విశ్వాసము తక్కువ. భక్తి తక్కువ, బలహీనత ఎక్కువ. అది సంగతి ఉంది. ఆ జీవితం ద్వారా దేవునికి ఇష్టం ఉండదు. నీ జీవితానికి నువ్వు భక్తి కలిగిన ఉండు. ప్రసంగి గ్రంథం 2:5-7 నీ మటుకు నువ్వు ఎలా ఉండాలి? నీ మటుకు నువ్వు చదవండి. 5:7 ప్రసంగి గ్రంథం. అధికమైన
నిష్ప్రయోజనంలో. ఇది ఈ మాట, నీ మటుకు నువ్వు దేవుని యందు ఎట్లుండాలి చెప్పాలా? నీ మటుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నీ మటుకు నువ్వు దేవుని యందు శ్వాసం కలిగి ఉండాలి. మన జీవితాలు అలా ఉండడం. మనం కొన్నిసార్లు ఎప్పుడు ఇతరులని అని వాళ్ళని అనేకులను చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇలాగా నిన్ను నువ్వు ఒక్కసారి చూసుకుంటే నీ సామర్థ్యం ఎంతో ఏమైంది తెలుస్తుంది. ఇతరులు కాదు, మనమే చూసుకోవాలి. ఇతరుల వైపు వేరెత్తి చూసినప్పుడు మన వైపు దరిదాపు 3 ఏళ్ళు చూపిస్తూ ఉంటాయి. మనలో 3 అంతల బలహీనతలు ఉంటాయి. కాబట్టి అలా కాదు, మన ఆత్మీయ జీవితానికి సరైనది కాదు. నమ్మకం అని మన జీవితాలు నమ్మకం ఉండాలి. అలాగే అన్ని విషయాల్లో నమ్మకంతో వెళ్ళాలి. దేవుడు సాయం చేయగలడు, దేవుడు కృప చూపగలడని. అపనమ్మకాలు, ఈ అపనమ్మకం ఏడ ప్రారంభమైంది తెలుసా? ఏడ ప్రారంభమైంది చెప్తారా? ఆది కాండంలోనే అక్కడ ప్రారంభమైన అనగది మానవుని ఏలుతూ ఉంది. ఒకరికి నమ్మకం ఉండదు అనగా రకరకాలుగా. అపనమ్మకం అని సమాధి చేయాలి. అపనమ్మకాన్ని తొలగించుకో హృదయంలో నుండి ఆత్మీయ ఎదగడానికి ఇష్టపడు. జ్ఞాపకం పెట్టుకుందాం. 4వది మనం చూస్తున్నాము అనగా నమ్మిక కలిగిన అబ్రహాము. 5వ విషయాన్ని కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. 5వ విషయం రండి. ఆది కాండం 18వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండము 18:5. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్దురా నేను వారిని చెప్పినట్లు చేయమని. 5వది అబ్రహాములో ఉన్న లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవాడు. ఎలాంటి వాడు చెప్పండి? దేవుని బిడ్డలంటే అక్కడ దేవదూతలకు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా అలాగా మనం కూడా ఉండాలి. దేవుని సేవకులు వచ్చారంటే అంటే సహజం చెప్తున్నాం, వాళ్ళకి ఆతిథ్యం. విశ్వాసులు వచ్చారంటే దేవుని బిడ్డలు మన కుటుంబాలకు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. కలిగిన దానిలోనే ప్రేమ కలిగి మనము చేయాలి. అలాగే ఈ ఆతిథ్యములో ఆశీర్వాదాలు ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకొని ముందుకు సాగాలి. మనం ఆతిథ్యము చేసే అబ్రహాముగా ఉన్నాయి. అనగా దేవదూతలు 3 వచ్చారు. చూడండి, అబ్రహాము లోతుకు తేడాలు ఉన్నాయి ఇక్కడ. అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారు చెప్పండి? 3. లోతు దగ్గరికి ఎంతమంది? 2. దీని అర్థాలు మనం చూస్తే ఈ 3 అంటే సంపూర్ణత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. లోతు దగ్గరికి ఎంతమంది? 2. సంపూర్ణత లేని లోతుగా కనబడుతున్నాడు. అబ్రహాం దగ్గరికి ఎప్పుడు వచ్చారు? టైం ఎండవేళ. లోతు దగ్గరికి ఎప్పుడు వచ్చారు? సాయంకాలం. అబ్రహాము వెలుగైన అనుభవంలో ఉన్నాడు, చీకట్లో లేడు. కొంతమంది చీకట్లో ఉండి ఇతరులు కూడా చీకట్లో ఉన్నారు అన్నట్టుగా చూస్తారు. అనగా వెలుగులో ఉన్నాడు, విజయంలో ఉన్నాడు, ప్రభువుని కనిపెడుతున్నాడు. లోతనగా చీకటి అనుభవంలో ఉన్నాడు. చూడండి, అందుకే మన జీవితాలు చీకటి అనుభవాన్ని కనిపెట్టుకోండి. అబ్రహాము ఎలా ఉన్నాడు చెప్పండి? వెలుగులో. ఇంకా చెప్పాలంటే అబ్రహాము అంటాడు భోజనం చేసి వెళ్ళండి అంటాడు, తర్వాత ఉండి వెళ్ళండి అంటాడు. లోతు ఏమంటాడంటే మీరు ఈ రాత్రి ఏం చేయాలి? ఆయనకి ఇక్కడ ఉండేసి కాళ్ళు కడుక్కొని ఉండి ఆ తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి. అబ్రహాము లోతుకు చాలా తేడాలు ఉండే సమయం లేదు. పిల్లల అబ్రహాము కనిపెడుతూ ఉన్నాడు. అబ్రహాము ఎండవేలు ఉన్నాడు. ఈ అనుభవంలో అబ్రహాము ఉన్నాడు. మనం కూడా అబ్రహాములాగా ఉండాలి. ఆతిథ్యం చేయ మరొకటి. ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 4:8 చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడి గనురాలైన ఒక స్త్రీ భోజనముని రమ్మని అతను బలవంతం చేసింది కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె భోజనము చేర్చు వచ్చాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవుని స్థానిక దాసులకు భోజనం పెడుతున్న స్త్రీ. ఆ ఇంటి ఎప్పుడన్నారా? భోజనమే. కాబట్టి ఇక్కడ ఒక మాట ఏంటంటే అనగా దేవుని అనగా దాసుని గౌరవించిన వ్యక్తి, విలువించిన వ్యక్తి. ఆ స్త్రీ గౌరవిస్తుంది. ఆయనకు విలువిస్తావు, అయ్యారా భోజనం చేసి వెళ్ళు. మనం కూడా ఇలాగా విలువిచ్చేవారిగా మనం కూడా ఉండాలి.
ఆరంభంలో ఆరతిగా చేస్తూ ఉంది. తర్వాత 9వ వచనంలో ఏముందండి? కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అయ్యా చూడండి, ఆమె ఎంతగా ఎరిగిందో, గ్రహించిందో. మనమైతే ఇలా అనగలమా? ఎప్పుడు కూడా ఇలా అనలేము. మనము ఏదో మనం గుద్దుగుద్దినట్టుగా మాట్లాడటానికి ఇష్టపడతాం. మాట్లాడకు, అలాంటి మా జీవితాన్ని రానికూడదు. అనిగా భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి ఎలాంటి అనుభవంలో విలువిస్తా ఉందో. ఆ తర్వాత గోడ మీద ఏం కట్టిందని చెప్పండి అతనికి. 10వ వచనంలో కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతను మనం ఎదుగొచ్చున్నప్పుడెలా ఏడ పెడుతుంది చూడండి. ఒక మాట గమనించండి. ఎక్కడ కట్టిందంట? గోడ మీద. అంటే అర్థం ఏంటంటే నేను తగ్గించుకుంటాను, ఆ వ్యక్తిని ఏం చేస్తా? హెచ్చిస్తున్నాయి. మనము అట్ట కాదు. నువ్వు ఎప్పుడు తగ్గిపోవాలా, నువ్వు ఎప్పుడు పనికిరాని వ్యక్తిగా ఉండాలా, నువ్వు ఎప్పుడు ఇలాగనే ఉండాలి. ఎందుకు అంత అసూయ, లేదా అంత పనికిరానితనం ఎందుకు మన జీవితాల్లో? ఒకరిని ఒకరు ఏం చేయాలి? మనం చెప్పాలి, హెచ్చించుకోవాలి. అన్న నాకంటే నువ్వు చాలా యోగుడు, నాకంటే నువ్వు ఇలాంటి అనగా అక్క, నాకంటే నువ్వు ఇలాగా, నాకంటే ఇది అనగా ఒక్కరి ఎడల ఒకరము మక్కువ ప్రేమ. ఆమె అంటుంది గోడ మీద ఏం చూపిస్తుందంటే ఇది ఎత్తైన స్థాయి, ఘనతకు గుర్తు. ఆయన ఏం చేస్తుంది? ఘనపరుస్తున్నట్టుగా. మనం ఒక వ్యక్తిని ఘనపరచాలంటేనే చాలా కష్టం. వాస్తవంగా మేము కూడా అక్కడక్కడ వెళ్ళి పాడుతూ ఉంటాం కాబట్టి కొంతమంది చూసి ఏం అనుకుంటారంటే ప్రేమ ఎక్కువైంది మా మీద అంటే అర్థం చేసుకోండి. ఇంకా వీళ్ళేనా పాడేది, వీళ్ళేనా చెప్పేది, మానవుని యొక్క పనికి రాని అనగా అట్లా కాక అందరూ అనగా దేవుని ఇంటిలో ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి? మనం కనపరుచుకోవాలి, హెచ్చించుకోవాలి. ప్రేమ అనురాగా లేని జీవితం ఆ వ్యక్తి దేనికి పనికే రాదు. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎంతగా మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి ఒక మాట. మనల్ని ప్రభు ప్రేమించాడు. ఎలాంటి వాళ్ళు ప్రేమించాడు చెప్పండి? మనం శత్రువులమా కాదా, పాపులమా కాదా? ఆయన ఏం చేశాడు? ఇసిరి అక్కడ వేస్తుంటే మనం ఎప్పుడో పోయిందాం. అసలు మనం ఏంటేనా ఒక్కోటి తీసి అక్కడ ఎక్కడో వేసుడు. ఎన్ని బలహీనతలు, ఎన్ని లోపాలు ఉంటాయో అయినా కానీ ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా అలాగే ఉండాలి. ఒకరిని ఒకరు ఏం చేయాలి? మనము ఘనపరచుకోవాలి. ఈ మాటలు మనం గమనిస్తే ఆ స్త్రీ లాంటి అనుభవం, ఆ స్త్రీ లాంటి విధానం మనం కలిగి ఉండాలి. ఆదికాండం 26:30, ఆదికాండం 26:30 చదవండి. ఇస్సాకు ఫిలిష్తీయులకు భోజనం పెట్టాడు. ఆదికాండం 26:30 వారికి విందు చేయగా వారి అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి చేసుకొని ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎద్దు నుండి సమాధానంగా వెళ్ళారంట. ఒక రాత్రి అంతా ఉన్నారంట. 1 గంట ఉండాలంటే కొన్నిసార్లు కష్టం. గుర్తుపెట్టుకో, ఇంట్లో కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒరే నాయన ఇల్లే నరకంలాగా అవుతుంది కదా. ఆఫీస్ నుంచి వచ్చామని సపోజ్, లేకపోతే డ్యూటీ నుంచి వచ్చామనికి, ఒక పని నుంచి వచ్చామనుకో, ఎక్కడికి నిలిస్తే నరకాలు అవుతాయి. అలా కాదు అనగా మన జీవితాలలో అలా ఉండకూడదు. రాత్రి అంతా పెట్టుకున్నాడు శత్రువుని. ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఎవరిని? ఫిలిష్తీయులు పెట్టుకొని వాళ్ళ నుంచి ఏం పెట్టాడంట? భోజనం పెట్టాడంట. మనమైతే అడుగు గడప లేదంటే ఇంకొక అంటే జనరల్గా చెప్తున్నాను. ఒకవేళ ఏదన్నా మన జీవితాన్ని అలా కాదు అనగా మనం కూడా ఇస్సాకు లాంటి చెప్పండి అనుభవం కలిగి ఉండాలి. కొన్నిసార్లు సంఘాలు ఎక్కడన్నా చూస్తూ ఉంటే ఎక్కడన్నా కూడా ఇప్పుడు దినాల్లో నిజంగా చివరి దినాల్లో అనగా ప్రేమ ఐక్యతలు లేవు. నిజంగా పరలోకం వెళ్తామో వెళ్ళలేమో ఏమో నాకు అనిపిస్తుంది. ఎక్కడన్నా మనదని కాదు, నేనని మనకాడని కాదు అనగా ఎప్పుడోని యొక్క మన జీవితం లాంటి అనేక ఎక్కడ సమాజంలో కానీ సావాసంలో కానీ అనగా ఈ అనుభవం అనగా సమాధి అయిపోయినట్టు అయిపోయింది. సహోదరుడు కనపడ్డాడు, ప్రేమతో అన్న అన్న అని పలకరించి ఎట్టుండదు. ఆయన ఒకళ్ళు అన్నాను పెట్టాలి ఎట్టుండదు. కాబట్టి చివరి దినాల్లో ఇస్సాకు లాంటి అనుభవం కలిగి ఉండాలి. ఇస్సాకు ఏం చేశాడు? పిలిచి వాళ్ళు ఏం చేశాడంట? పిలవలేదు, వాళ్ళు వచ్చారు. వస్తే రావద్దు అన్నాడా?
రావద్దన్నాడా? జగడం ఆడకుండా వెళ్ళాడంటే ఇస్సాకు. కాబట్టే వాళ్ళు వచ్చారు. ఇస్సాకు అందుకే కనపరచబడ్డాడు, హెచ్చించబడ్డాడు. మనం కూడా హెచ్చించబడాలంటే ఇస్సాకు లాంటి అనుభవం ఉండాలి. చూడండి, అనుభవంలో అపోస్తుల గారి 10:22 ఒక వచనం, 2 వచనాలు చెప్పి ముగిస్తాను. అపోస్తుల గారి 10:22లో రక్షణ లేని కొన్నేళ్ళు కూడా పేతురికి వాడకి విందు చేశాడు. అపోస్తుల కార్యములు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును మంచి పేరు పొందినవాడు చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి, చూసారా, లోపలికి పిలిచి ఏం ఇచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరు? కొర్నేలి. ఎంత చక్కగా అనగా పిలిచాడు, మాట్లాడు. కొంతమంది పిలుపు కూడా, కొంతమంది సరిగా జాగ్రత్త గమనించండి, పిలుపు కూడా జాగ్రత్తగా ఉండాలి, చక్కగా పిలవాలి. కనబడ్డాం అనుకో, చక్కగా అంటేనే ప్రజలాడు చెప్పాలా? అవునా? కొంతమంది ఏంటంటే వాళ్ళే చెప్తారు అన్నట్టు ఉంటారు, బెల్లబొట్టు రాయిలాగా అన్నట్టు. అట్టు ఉండకూడదు. ఎవరు కనబడితే వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ప్రైస్లాడు చెప్తే ఎంత మంచిది కదా. అది మనకు సావాసం భక్తంగా నేర్పించింది మనకు దైవజనుడు. ప్రైస్లాడు అనేది కూడా ఎంత మంచిది. ఆదిగా మరి ఇక్కడ వారిని లోపలకు పిలిచారు. రండి రండి రండి, చక్కగా రండి. పిలిచి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చాడు. ఏం పెట్టాడో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఏం పెట్టాడేమో ఆతిథ్యం ఇచ్చాడు. ఎంతగా ప్రేమించాడు. ఇది ఒక మాట. వాళ్ళకేమో ఈయన ఆతిథ్యం పెట్టాడు. వీళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా? వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయనకి రక్షణను బోధించారు. జ్ఞాపకం పెట్టు. ఏం బోధించారు చెప్పండి? రక్షణ. కొర్నేలి పేతుల ద్వారా ఏమయ్యాడు? రక్షణలోకి వచ్చాడు. ఎంత మంచి అనుభవం. నీ ద్వారా అనేక రక్షణలోకి వస్తున్నారా? నీ ద్వారా అనేకులు బలపరచబడతారా? నీ ద్వారా అనేకులు మేలుందా? జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో అలాగే మనం ముందుకు సాగుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:1 చదువుకుందామని ముగించుకుందాం. ఎబ్రీ 13:1. సహోదర ప్రేమ నిలవగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడే, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏం చేశారంట? ఆతిథ్యము చేశారు. ఎవరు చేసేది ఆతిథ్యం దేవదూతలకు చెప్పండి. ఇప్పుడు ఆతిథ్యం దేవదూతలకు ఎవరు చేశారంటే అబ్రహాం ఆతిథ్యం చేసిన ఆయన. ఎవరికి? దేవదూతలు. మనం దేవదూతలకు చేయకపోయినా మానవులకన్నా చేస్తే చాలు. కాబట్టి ఇలాగ మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని చేయ మరొకడి. కాబట్టి దీని ద్వారా అనేక మంది మేలులు కూడా పొందారు. అనగా కన్నురాలైన స్త్రీ కూడా మనం ఎరుగుదాము కనుక కుమారుణ్ణి పొందారు. కాబట్టి మేలులు అనేక మంది మేలులు పొందారు. కాబట్టి మన జీవితాల్లో ప్రేమ కలిగి ముందుకు సాగాలి. ఈ అనుభవంలో మనం ముందుకు వెళ్ళాలి. ఈ లక్షణాలను బట్టి, ఈ అనుభవాలను బట్టి అబ్రహాము ఏమయ్యాడంటే, యెషయా గ్రంథం 41:8 ముగింపు. యెషయా గ్రంథం 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా, ఆయన సంతానిగా స్నేహితుడిగా చేయబడ్డాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము. ఆయన స్నేహితుడిగా మనం కూడా ఆర్తిగా చేయబడాలి. అనుభవంలోకి రావాలంటే మనము కూడా అబ్రహాము లాంటి లక్షణాలు. అబ్రహాము జీవితంలో ప్రార్థన, ఆ తర్వాత ప్రత్యేకత, వేరైన అనుభవం, 3వది అనగా సహవాసం, 4వది నమ్మకం, 5వది ఆతిథ్యం. ఈ అనుభవాలు ఉన్నట్లు దేవుడు మనందరికీ అనగా సహాయము చేయనుగాక.